మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి అక్క ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఇటు కవిత గారు కమెంట్ చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే హరీష్ రావు గారు ఇద్దరు ఫ్లైట్లో ప్రయాణం చేశారు, ఆ రోజు నుంచి మా ఫ్యామిలీలో లొల్లులు స్టార్ట్ అయినాయి, కొట్లాటలు స్టార్ట్ అయినాయని చెప్పి చేశారు కమెంట్. ఏం చెప్తారు? తమ్ముడు, మీరు ప్రతిదీ కవిత మాట్లాడిన విషయాన్ని తీసుకొచ్చి మూతుల దగ్గర తీసుకొచ్చి మైకి పెడితే ఏం చెప్తారు? అది వాటాల పంపకం, అది కాంగ్రెస్ సమస్య కాదు. ఇప్పుడు ఫ్లైట్లో హరీష్ రావు రేవంత్ రెడ్డి పోయిండ్రు అని అంటుంది కదా, అప్పుడేం బిగినావమ్మా నువ్వు? ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? అంటే మీ వాటాల కరెక్ట్, నీకు వాటా రాకపోయేసరికి హరీష్ రావు వీళ్ళందరూ గుర్తుకొచ్చిండ్రా? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, కవితమ్మకు ఎంతసేపటికి ఆమెకి ఏం కనిపించాలంటే ఇద్దరు నలుగురు గన్మెన్లు ఉండాలి, షోక్ టప్ కావాలి, లేదంటే ఏదో ఒక టల్చేల్ లేకపోతే నిద్ర పట్టదు. ఆమె సీఎం కావాలట. ఇప్పుడు ఆమె సీఎం కావాలని కోరుకుంటుందంటే అసలు ఈరోజు నువ్వు ఒక తండ్రికే పెండిపోటు పొడిచినావు. తెలంగాణ ప్రజల్ని ఏం ఉద్ధరిస్తావు? గతంలో నువ్వు తెలంగాణ జాగృతి పెట్టి ఎంతమందిని ఉద్ధరించినావు నువ్వు? మళ్ళీ ఎవరిని నిన్ను నమ్ముతాడు? ఇవాళ వాటాల 1000 కోట్లు మేము ఫస్ట్ రోజే చెప్పినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అన్నాము. జరిగిందా జరగలేదా? ఇవాళ సిబిఐకి ఇచ్చినమ్మ కేసు, కానీ సిబిఐ కన్నా ముందే కవిత ఏం చెప్పింది? మా నాయన ఒకడే వేసిండా, మా హరీష్ బావ చేయలేదా అన్నాడు. అంటే దాని అర్థమైంది, ఇంకా సిబిఐ అవసరం లేదు, కవితనే చెప్పింది. ఇవాళ కవితను బయటకు ఎలగొట్టిన తర్వాత ఈరోజు ఈ మాట మాట్లాడుతుంది. కొంచెమనే బుద్ధి ఉండాలి, కొంచెమనే సిగ్గు ఉండాలి. ఆడవాళ్ళ పరువు తీస్తుంది. ఏంది కేసీఆర్ని సిబిఐకి ఇస్తే తెలంగాణ అగ్గి అవుతుంది. ఏమిటికి అగ్గి అవుతుంది? సిగ్గుండాలి. తెలంగాణను దోసుకొని తిన్న వ్యక్తులు మీరు. ఏం అగ్గి కాదు. ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, కాలకేయ కుటుంబం. ఇది మళ్ళీ నోట్ చేసుకోరి. బాహుబలి సినిమాలో కాలకేయ ఎట్లా ఉంటాడో వీళ్ళు అలాంటి వ్యక్తులు వీళ్ళు. ఈ వ్యక్తుల గురించి మనం తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాల అధికారం ఇస్తే, ఒక సీఎం పదవి ఇస్తే తెలంగాణ బిచ్చగాళ్ళని చేసి ఫామ్ హౌస్లో వండుకొని పంగనామాలు పెట్టి తెలంగాణ పిల్లలకు మీకు సిగ్గు అనేది లేకుండా 10 సంవత్సరాల కింద కవిత ఏడుంది? 12,000 రూపాయలకి ఇల్లు కిరాయి కట్టుకున్న వ్యక్తి 150 కోట్లు పెట్టి బంజారాల్సి ఇల్లు కట్టుకుంది. నీ మొగడు ఏం ఉద్యోగం చేస్తాడు, నీ మొగడు ఏం బిజినెస్ చేస్తాడో మీలాంటి నిరుద్యోగ పిల్లలకు చెప్పాలి. మా తమ్ముళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఈరోజు ఆ బిజినెస్ ఏందో చేస్తారు. వాటాలు పంపిణీ చేసుకొని అసలు ఇవాళ కేసీఆర్ గారిని సిబిఐకి ఇస్తే తెలంగాణ పరుగు పోతుందంట. కొంచెమన్నా పతివేత పానవానం అంటే తెల్లార వరకు చల్లారలేదంట. ఈమె చీప్ లిక్కర్ అమ్ముకొని చీప్ లిక్కర్ దందాలు చేసి తిహార్ జైల్లో పోయిన రోజే తెలంగాణ పరుగు పోయింది. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు కొంచెమన్నా ఉండాలి. నువ్వు పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు తల్లి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కేసీఆర్ బిడ్డవు కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు మొత్తం 1,00,000 కోట్లు మొత్తం మీ కుటుంబంలో ఉన్నాయి. ఇవాళ ఏంటంటే అందులో కొంచెం వెనకటికో పిల్లి ఎలుక 2 కోతులు చూసిండ్రా మీరు? అది ఆ సామెత గుర్తుకొస్తుంది. వాటాలలో దొరికింది కాబట్టి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్లైట్లో పోయారంటే అప్పుడే మీకినావు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? అంటే అప్పుడు బాగానే ఉన్నావు. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా? ఈమె సిబిఐ రైడింగ్ మీద అయినప్పుడు హరీష్ రావు వెంబడే ఉన్నారు, మీరు చూసిండ్రు కదా. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత తిహార్ జైలుకి వచ్చిన తర్వాత ఈమె ఇవాళ ఏంటంటే ఇక నేను మొత్తం అగ్గిని అయిపోయిన అగ్గి రవర్ అవుతున్నా అని చెప్తున్నావు కదా. తెలంగాణ ఐలమ్మ అంటది, సాకల ఐలమ్మ అంటది, అలా కాలు గోటు కిందకి వనికిరావు. నువ్వెంత, నీ బిచాన్ ఎంత? కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతాను. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మీరు చేసిన అవినీతిలో మాకేం సంబంధం? మా రేవంత్ అన్న కాలు గోటు కిందకి గారు మీరు. రేవంత్ రెడ్డికి అంటే ఏం అర్హత ఉందని చెప్పి సిబిఐకి ఇచ్చారు ఈ కేసు, కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని ఏమి ఇచ్చారు అని చెప్పేసి కూడా తను చెప్తాను. లజ్జుందా దానికి? అసలు తెలంగాణ సీఎం అయినా తెలంగాణ సీఎం ఇయ్యకుంటే ఎవరిస్తారు? మీ అయ్యి ఇస్తాడా? మాజీ సీఎం అయ్యి ఉండి మీ అయ్యి ఒకసారి కూడా బయటకు వస్తలేడు. ఇవాళ కవిత గారు మతి స్థిమితం కోల్పోయింది. మీరు చూస్తురా? మీరు ఆమెకు తిహార్ జైలుకు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. మతి స్థిమితం కోల్పోయి ఆమె మాట్లాడుతుంది. మరి సీఎం, రాష్ట్ర సీఎం ఇవ్వకపోతే మరి ఎవరిస్తారట? మరి నాకు అర్థం కాలే. ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఇవాళ మీరు బాగా గమనించిన కల్వకుంట్ల డ్రామా ఇది, కాలకేయ కుటుంబం డ్రామా ఇది. ఎందుకంటే అలా అన్న ఒక మాట అనలే, అలా భావన అన్నది. అంటే ఏంది అన్న, నువ్వన్న సీఎంగా నేనన్నగా మనం ఇద్దరం తెలంగాణను దోసుకున్నాం కదా, ఇంకా కూడా దోసుకుందాం. కర్రు కాల్చి వాత పెట్టిరు. సిగ్గుండాలి కొంచెం అన్న. అలాగే మేధావులను వాళ్ళందరూ మా కార్యకర్తలను ప్రజలను అడిగి తన కార్యాచరణ ఫ్యూచర్ లో పార్టీ పెట్టేదా లేదా అని చెప్పి తను మాట్లాడేది. ఎట్లా తమ్మి, నువ్వు కార్యకర్తలు అంటే నీకు గడ్డి పొరతో సమానంగా చూసినావు. నిన్నేమన్నావు? కేసీఆర్కి ఏమన్నా అయ్యింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నావు. ఎంత మీలాంటి విద్యార్థులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. మరి ఇంట్లో ఏం పొడిచినావని ఇంకా నువ్వు పార్టీ పెట్టి మళ్ళీ ఏం పొడుద్దామని రమ్మంటున్నావు.
నేను ఆ రోజు చెప్పిన నీకు, ఈ రోజు కూడా చెప్తున్నా తమ్మి, కల్వకుంట్ల కవిత తాస్వాం విషయం ఎట్లుంటుందో ఆయన తాస్వాంకేమో నెత్తిలో ఉంటుంది, కవితకు మొత్తం నిండు విషమే. తను 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి కాదు. ఎగ్జాంపుల్ మేమే, ఆమెతో 5 సంవత్సరాల నుండి పనిచేసినాము. ఏ ఒక్క మహిళని, ఒక చైర్మన్ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఓ 10 మందికి ఓ ఎమ్మెల్యే టికెట్లు ఇప్పియడం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఎప్పుడన్నా చేసిందా? ఎప్పుడన్నా ఏమైనా సాయం చేసిందా? పిల్లికి బిచ్చం పెట్టలేదు. ఇవాళనంటే ఏదో తల్లి కన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చెప్పించినట్టు ఈమె సామెతలు మాట్లాడుతుంది. మా కేసీఆర్ ఇంత పొడుగు అని చెప్తుంది. కేసీఆర్ ఇంత పొడుగు ఉన్నప్పుడు, ఇంత మంచిగా చేసినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా చేసినప్పుడు పామ్ హౌస్లో ఎందుకు వండుకోండు? తెలంగాణ ఇస్తే పంగనామాలు పెట్టి పోయి బోర్ల బొక్కలు వండుకొని ఇలా తమాషాలు చూస్తున్నారు. అసలు మాకేం సంబంధం అసలు మీ వాటాల పంపిణీ మా కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ 65 గోషు కమిటీ 65 పేజీలు ఇస్తే అసెంబ్లీలో చింపేసిన వెధవలు వీరు. తెలంగాణలో మొత్తము ప్రాణత్యాగాల మీద వచ్చిన తెలంగాణను దాచుకున్న కొడుకులు వీళ్ళు. మళ్ళీ సిగ్గు లేకుండా ఈ కొడుకులు మొత్తం తివారు జైలు. బీహార్కి వెళ్ళి ఎట్లొచ్చారు? తట్టబుట్ట చదువుకొని ఎట్లొచ్చారు? అప్పుడు బతకనికే మళ్ళీ తట్టబుట్ట చదువుకొని బీహార్ పోవాలి. మళ్ళీ ఇది తెలంగాణ ప్రజలు అంటే ఏందో చూపిస్తారు. మిమ్మల్ని మీ అవసరం కానీ లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు అని 10 సార్లు అంటారు కదా. సిగ్గులేని వాళ్ళు మీరే పంపించిరు. మీరే మధ్యలో ఫోన్ ట్యాపింగ్ నమ్మిరు కదా. పెండ్ల మోడు వండుకుంటే తీసుకుపోయి పెట్టిరు కింద మైకులు గట్ల పెట్టిరు. మా అన్నకి ఎలాంటి సంబంధం? మీరు ఏదైనా చేస్తారు. పొమ్మన లెక్క పొగ ఈటరాజు ఎట్లా పొడగొట్టిరు, విజయశాంతిని ఎట్లా పంపించారు, జగ్గారెడ్డి గారు ఎట్లా పంపించారు. ఏం ఉద్ధరిస్తారమ్మా తెలంగాణని? ఇంకా ఏం పొడుస్తావు? నువ్వు పార్టీ పెట్టుకుందాం అంటున్నావు. ఒక్క తిరుగు, నువ్వు గలీలకు వచ్చి తిరుగు, తెలంగాణలో తిరుగు, నువ్వు ఏం సమాధానం చెప్తా చూస్తాను నేను. ఇంకోటి బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కమెంట్ చేస్తారు, రాష్ట్ర క్యాబినెట్ నక్సలైట్లు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఈ కమెంట్స్? ఇక గుండు సంజయ్, బండి సంజయ్ గురించి నాకు మాట్లాడాలంటేనే సిగ్గైతుంది. వార్డు నెంబర్కి తక్కువ, కేంద్ర మంత్రి అంటే ఆయన, సర్పంచ్కి ఎక్కువ. ఇక ఆయన గురించి మనం మాట్లాడాలి. ఏ బండి సంజయ్ అన్న నీకు అర్థం కాలే? మొన్న మీ ఎంపీ ఏమన్నాడు? నాకు నక్సలైట్ల నుంచి థ్రెట్ ఉంది, నాకు జెడ్ కేటగిరీ కావాలి అన్నాడు. మీ దాంట్లో నక్సలైట్లను పెట్టుకొని, మీ దాంట్లో అభద్రతా భావం పెట్టుకొని మా దాంట్లో నక్సలైట్లు అని చెప్తావు. నీ కళ్ళు అంటే మైండ్ దొబ్బిందా నీకు? బొచ్చు మొత్తం ఊసిపోయింది, నువ్వే చెప్పుకుంటున్నావు. నేను బండి సంజయ్ని చూసిరా, నా బొచ్చని చూసిపోయింది గుర్తుపట్టిరా అన్నాడు. ఇవి ఎక్కువ ఆలోచించక ఇట్లా చేస్తున్నావు నువ్వు. అన్న కేంద్ర మంత్రి ఉన్నావు, వరదలు వచ్చి జనాలంతా అల్లాడిపోతుర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుంది? 2 సార్లు, ఒకసారి సహాయ మంత్రి కదా, ఇప్పుడు కూడా మాదే కదా. తెలంగాణకి ఏం తెచ్చిండు? ఏం పొడిచిండు? ఏం నిధులు తీసుకొచ్చిండు? ఏం తెచ్చిండు? గట్ల చేయవే అన్న. గట్ల చేయకుండా నువ్వు నీ నోరు ఎట్లుందంటే అట్లా మాట్లాడతావు. ఎందుకన్నా తెలంగాణకు దిష్టిబొమ్మలాగా ఉన్నారు అంటే ఉన్నారు బీజేపీ ఎంపీలు. ఒక్క మోడీ దగ్గరకు ఒకటి తెచ్చిన, మోడీ గురించి ఇంత పొడుగు చెప్తారు. ఒక్క ఉద్యోగం తెచ్చిరా? ఒక్క నీళ్లు నియామకాలు పంపకాలు జరిపిరా? ఒక్కరితో ఏమైనా ఉద్యోగాలు ఇప్పించిరా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతుంది. తెలంగాణ ఉసురుముట్టి కేసీఆర్ కుంటూ ఎట్ట నాశనం అయిందో మీరు కూడా ఎట్ట నాశనం అవుతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు 5 లక్షలు ప్రకటించారు. మీరు అంటున్నాడు అంటే కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు అని చెప్పి దానిపైన ఇప్పుడు ఎందుకంటే వీళ్ళదంతా ఏంటంటే లోపల చీకటి ఒప్పందం అంటారు కదా. ఆంధ్ర వీళ్ళంతా ఎన్డీఏ కూటమి వీళ్ళంతా అదే ఆంధ్రలో వచ్చిందంటే మోడీ గారు, మోడీ ఉంటాడు కదా, ఆయన ఉరుకుతాడు. ఆయన తెలంగాణ అంటే ఆయనకు అసలు పడదు. వీళ్ళు మోడీ అంటే మా మోడీ దేవుడు, యాడు మీ దేవుడు? ఎవరికేమి ఇచ్చిండు దేవుడికి? ఇలా మా రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు తక్షణం ప్రకటించిండు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టిండు, మంత్రులను తీసుకొని పోయిండు, ఏరియల్ సర్వే చేసిండు, చేపించిండు. ఎంత నష్టం వాటిల్లో తెలంగాణ ప్రజలకు నేను అండగా ఉంటా అని చెప్పిండు. యాడున్నాడు మీ మోడీ? ఎక్కడున్నాడు? చూపిరి. ఎప్పుడు కూడా బుచ్చపొలలాగా దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అమ్ముకునేటోళ్ళు మీరు. మీదో రాజకీయం, మీ గురించి మాట్లాడితే మా ఇళ్ళు కూడా తగ్గిపోతాయి. రైట్. సో విన్నారు ఇది అంటే ఏం చేస్తారు కేంద్ర మంత్రులు? బీజేపీ కేంద్ర మంత్రులకు 2 ఉన్నారు, వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి? అంటే రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో మొత్తం కంప్లీట్ కూడా అత్తలాకుతలం వరదలకు సంబంధించి అయితే ఉంటే సో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. సో కేంద్రం ఏమి ఇస్తుంది అని చెప్పి కూడా తను అడుగుతున్న పరిస్థితి. అలాగే ఇదంతా కూడా కల్వకుంట్ల ఆ కుటుంబం అంతా కలిసి ఒక డ్రామా చేస్తారు. ఆస్తుల పంపకంలోనే ఇవన్నీ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి కూడా తను చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు టీవీ.